ఆల్రెడీ డీటెయిల్ గా మీకు దాదాపు ఒక గంటన్నర పట్ల ఈ చట్టంలో ఉన్న సెక్షన్స్, వివిధ అంశాలు, ప్రొవిజన్స్ మీద డీటెయిల్ గా అడిషనల్ కలెక్టర్ గారు ఆల్రెడీ చెప్పుతారు. ఈ సదస్సులని మనము తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండలాల్లో, సిద్దిపేట జిల్లాలో మనకున్న 26 మండలాల్లో కూడా రోజుకి ఒక 2 లేదంటే 3 మండలాల్లో ఈ అవగాహన సదస్సులు అనేది నిర్వహిస్తా ఉన్నాము. దీంట్లో భాగంగానే సుమారు మనము ఆల్రెడీ ఒక 15 నుంచి 20 మండలాలు ఈ అవగాహన సదస్సులు ఆల్రెడీ నిర్వహిస్తున్నాము. ఇప్పుడు గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ మనకు ఒక 2-3 మండలాలు అయిపోయినాయి. ఈ రోజు గజ్వేల్ వర్గాలు ఉన్నాయి. ఈ అవగాహన సదస్సులు అనేవి తెలంగాణ భూభారతి చట్టం 2025 మనకి 4th జనవరి అంటే ఈ సంవత్సరం 4వ జనవరి నాడు గెజెట్ నోటిఫికేషన్ అయింది. దాని తదుపరి మనకి 14 ఏప్రిల్ నాడు రూల్స్ అనేవి ఫ్రేమ్ అయ్యి మనకి చట్టం అనేది మనం ముందు ఉంచడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే ఆల్రెడీ మీకు డీటెయిల్ గా చెప్పుకుంటారు, కానీ కొన్ని కీలక అంశాలు మీకు చెప్పదలుచుకున్నాను. ఇంతకు ముందున్న వ్యవస్థకి ఇప్పుడు భూభారతి చట్టం రావడం వల్ల ఇందులో మార్పులు ఏమైనాయి అనేది. మొదటిది, ఇందాక మాట్లాడుతున్నప్పుడు రికార్డులకి సంబంధించి సవరణ విషయంలో మాట్లాడారు. ఒక పట్టేదారు ఉన్నారు, ఆల్రెడీ అమ్ముకున్నాడు, మళ్ళీ రెండోసారి బై మిస్టేక్ అతని పేరే వచ్చింది, మళ్ళీ రెండోసారి కూడా అమ్ముకున్నాడు. ఎవరైతే జెన్యూన్ గా ఉన్నారో రైతు కానీ పట్టేదారు కానీ ఇంతకు ముందు ఉన్నప్పుడు నష్టపోయాం, మా పేరు ఎగిరిపోయింది అన్నారు. కొంతమందిది సర్వే నంబర్ మిస్సింగ్ ఉండుండొచ్చు, కొంతమందిది విస్తీర్ణం ఏదైతే ఉందో ధరణి కానీ LRUP టైంలో సడన్ గా తగ్గిపోవడం కానీ అసలు కంప్లీట్ గా జీరో అయిపోవడము, సర్వే నంబర్ కనపడకపోవడము, ఇట్లా సమస్యలు ఏవైతే ఉన్నాయో మనకి గత ధరణి చట్టంలో నోటీస్ ప్రక్రియ ఇవ్వడం కానీ అట్లాంటి ఆప్షన్ లేదు. ఇప్పుడు ఈ భూభారతి చట్టంలో మనకి రికార్డులలో ఏదైనా సవరణ చేయాలి అని అనుకున్నప్పుడు ఎవరైతే పేరు ప్రెసెంట్ గా రికార్డ్ లో వస్తుందో వారికి, ఎవరైతే మా పేరు రావాలి అని అడుగుతున్నారో ఇద్దరికి నోటీసులు ఇచ్చేసి, నోటీస్ సర్వ్ అయిన వారం రోజుల్లో వారి దగ్గర డాక్యుమెంట్స్ ఏమున్నాయి, వీరి దగ్గర డాక్యుమెంట్స్ ఏమున్నాయి, ఇద్దరు కూడా రిటర్న్ గా వారి దగ్గర ఏమున్నాయి అనేది వారు ఇవ్వడం జరుగుతుంది. తదుపరి మనం ఫీల్డ్ మీద మోకా గానీ కాస్తులు ఎవరున్నారు అనేది ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఈ మొత్తం ఎక్సర్సైజ్ అనేది మనం 2 నెలల లోపల కంప్లీట్ చేసి ఆర్డర్ అనేది పాస్ చేసే విధంగా ఈ భూభారతి చట్టంలో మనకి ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయి. మనకి మ్యూటేషన్ కి సంబంధించి వంశపారంపర్యంగా ఒకవేళ వారసత్వంగా వచ్చే భూమి కావచ్చు, లేదంటే వీలునామా రాసి ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ వారసులకు రావాల్సిన భూమి కావచ్చు. ఇట్లాంటి కేసెస్ అన్ని కూడా ఇంతకు ముందు మనకి ఒక టైం పీరియడ్ లో దాని మీద లీగల్ ఎయిర్స్ ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ పిలిపించి ఆ టైం ఫ్రేమ్ లో క్లియర్ చేసే ప్రక్రియ లేదు. ఇప్పుడు భూభారతి చట్టంలో మనకి ఇందులో లీగల్ ఎయిర్స్ ఎవరెవరైతే ఉన్నారో వీలునామా ప్రకారం ఉంటే ఇబ్బంది లేదు, కానీ వీలునామా లేదు, లేదంటే వంశపారంపర్యంగా వచ్చే దాంట్లో లీగల్ ఎయిర్స్ మధ్యన ఏమైనా వివాదం ఉంటే వారందరినీ పిలిపించడము, అఫిడవిట్ తీసుకోవటము, దీన్ని కూడా ఇమ్మీడియట్ గా ఎక్కడ ఇబ్బంది కలగకుండా టైం ఫ్రేమ్ లో ఇది రిజాల్వ్ చేసే విధంగా కూడా మనకి భూభారతిలో చట్టంలో ప్రొవిజన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా మనకి సాదా బైనామా ట్రాన్సాక్షన్స్, సాదా బైనామా మనం తెల్ల కాగితం మీద కొనుగోలు చేసిన సన్న చిన్నకారు రైతులు ఉన్నారు, వారందరూ కూడా 2014 జూన్ 2 అంటే ఈ రాష్ట్రం ఏర్పడే ముందు కంటే కొనుగోలు తెల్ల కాగితం మీద చేసి ఉండి మనకి కనీసం ఒక 12 సంవత్సరాలు కాస్తులో ఉన్నట్లయితే 2020 12 అక్టోబర్ నుంచి 10 నవంబర్ 2020 మధ్యలో దరఖాస్తు పెట్టుకున్న వారందరి అర్జీలు కూడా ఈ భూభారతి చట్టం వచ్చిన తర్వాత వారందరినీ కూడా అర్హత బట్టి, ఎలిజిబిలిటీ బట్టి తప్పకుండా వారికి ఈ సాదా బైనామా ట్రాన్సాక్షన్స్ కూడా రెగ్యులరైజ్ చేసి వారికి ఆ భూమి మీద హక్కు అనేది కల్పించడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా మనకి సుమారు 44,000 అప్లికేషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఆ టైం ఫ్రేమ్ లో ఆర్డీఓ గారి స్థాయిలో మనకి సాదా బైనామా ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి ప్రాసెస్ చేయాలనేది కూడా భూభారతి చట్టంలో ప్రొవిజన్ అనేది పెట్టడం జరిగింది. అదే విధంగా మనకి ఇంతకు ముందు అపీల్ వ్యవస్థ లేదు. ఒకవేళ తహసీల్దార్ కానీ ఆర్డీఓ స్థాయిలో ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు దాని మీద ఒకవేళ మనకి ఏదైనా అభ్యంతరాలు ఉన్నాయి, మన వాదనలు పూర్తిగా వాళ్ళు వినలేదు, వినకుండానే ఒక ఆర్డర్ పాస్ అయింది, లేదంటే ఒకరి పేరు రికార్డులోకి ఎక్కింది అన్నప్పుడు దాని మీద మళ్ళీ కోర్టుకు వెళ్ళి అక్కడ అపీల్ ఫైల్ చేసుకోవడం, లేదంటే CCLA ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు
ఈ భూభారతి చట్టం వచ్చిన తర్వాత తహసీల్దార్ మీద ఆర్డీఓ లెవెల్లో, ఆర్డీఓ స్థాయి కలెక్టర్ లెవెల్లో అపీల్ ఫైల్ చేసుకుంటే మనకి డిపెండింగ్ అపాన్ అది కరెక్షనా, మ్యూటేషనా, లేదు సాధారణమా అనే దాన్ని బట్టి నెల 2 నెలల్లోనే ఈ మొత్తం ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసి వారికి పట్టేదారులకి, రైతులకి హక్కులు కల్పించే విధంగా ఈ భూభారతి చట్టంలో ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయి. మీకు ఆల్రెడీ అడిషనల్ కలెక్టర్ గారు మాట్లాడినప్పుడు చెప్పుంటారు భూదారికి సంబంధించి మనకి ఇప్పుడు ప్రెసెంట్ గా రికార్డులు ఎవరైతే పేర్లు వస్తున్నాయో, ఎక్కడైతే వివాదాలు లేవో, ఎక్కడైతే గొడవలు లేవో వారందరికీ కూడా మనము టెంపరరీ భూదార్ కార్డ్ అనేది ఇష్యూ చేస్తాం. ఈ కార్డ్ ఇష్యూ చేయడం వల్ల ఉపయోగం ఏంటి? మనకి బౌండరీకి సంబంధించి, హద్దులకి సంబంధించి చాలా సార్లు వివాదాలు పంచాయతీలు జరుగుతూ ఉంటాయి. ఒక 2-3 ఫీట్లు వాళ్ళు పక్కకు జరిగారని కానీ, లేదంటే చూపించిన హద్దులు కరెక్ట్ గా చూపించలేదని, లేదు అంటే ఈ సర్వే నంబర్ ఇంకో చోటు ఉంది, మేము మోకా మీద ఇంకో చోటు ఉన్నాము, ఇట్లా సర్వేకి సంబంధించిన చాలా ఇబ్బందులు దాని ముందున్నాయి. ఇప్పుడు అందుకనే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ముందు ఎక్కడైతే వివాదాలు లేవు, ఎక్కడైతే క్లియర్ గా ఉన్నాయో అక్కడ అన్నిటికీ కూడా కోర్టు కేసులు కానీ ఏమి లేని చోట ఫస్ట్ టెంపరరీ కార్డు ఇష్యూ చేస్తాము. ఆ తదుపరి లైసెన్స్డ్ సర్వేయర్ ఎవరితోటైనా మనం సర్వే కానీ సబ్ డివిజన్ మ్యాప్ వేయించుకోవడము, మనకి దాన్ని గవర్నమెంట్ సర్వేయర్ కూడా వెరిఫై చేసి మనకి సర్టిఫై చేసిన తర్వాత పర్మనెంట్ ఐడి కార్డ్ ప్రతి ఒక్క ల్యాండ్ పార్సల్, ప్రతి ఒక్క భూమికి సంబంధించిన విస్తీర్ణానికి మనము లాటిట్యూడ్, లాంజిట్యూడ్ జిపిఎస్ సిస్టమ్ ద్వారా యూనిక్ ఐడి నంబర్ అనేది జారీ చేయడం జరుగుతుంది. ఈ యూనిక్ ఐడి నంబర్ ఒక్కసారి జారీ చేసిన తర్వాత దీని మీద జిల్లా స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, మళ్ళీ దీని మీద వివాదం, దీని మీద డౌట్ అనేది ఎవరు వ్యక్తం చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.